ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయడానికి దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రకటన గ్రంథం నుండి వాక్య ధ్యానాలు ప్రారంభించాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మధ్యనకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యేసు అద్భుతమైన వాడు, అమేజింగ్ జీసస్ క్రైస్ట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే, పద్మాస్ ద్వీపానికి బహిష్కరించబడినటువంటి యోహాను క్రీస్తు దర్శనాన్ని చూడటానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. యేసు 7 బంగారు దీపస్తంభాల మధ్య ఆయన గంభీరమైన స్వరముతో బూర వంటి కేకతో 7 దీపస్తంభాలను అనగా సంఘాలను రక్షించడానికి 7 నక్షత్రాలకు దేవదూతలకు ఆయన ఆజ్ఞాపించాడు. భయంతో మునిగిపోయినటువంటి యోహాను ఆయన క్రింద పడి ఉండగా యేసు అతనిపై చేతులుంచి తాను చూసిన వాటిని వ్రాసి 7 సంఘాలకు పంపమని ఆజ్ఞాపించాడు. ఇది సంఘాలకు ప్రభు ఇచ్చినటువంటి సందేశముగా మనం ఈ యొక్క వాక్యంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని మనం గమనిస్తే 12 నుండి 16 వచనాల్లో యేసు సంఘమునకు ప్రభు, ఆయన దాన్ని శుద్ధి చేసే యాజకుడు మరియు దాన్ని పర్యవేక్షించే పరిపాలించే రాజు అనేది మనం గుర్తించాలి. యేసు సంఘమును తన కుడి చేతిలో పట్టుకొని ఉన్నాడు. మనం చూడగలిగే దానిపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు మనం తప్పకుండా భయంతో తడబడతాము. కానీ అందుకు బదులుగా మనల్ని రక్షించడానికి, ప్రతిరోజు మనల్ని బలపరిచి నడిపించడానికి యేసు మనల్ని పట్టుకొని ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు ధైర్యంతో మరి విశ్వాసంతో జీవించడానికి మనం యేసు పైన ఆధారపడాలనేది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 9వ వచనంలో సంఘము శ్రమల ద్వారా ఏకము చేయబడినటువంటి సమాజం. సంఘముకు శ్రమలు ఎదురైనప్పుడు అది ఐక్యపరచబడుతుంది అనేది మనం చూడగలం. యేసు శిష్యులు అనేకులు కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకతను మరి హింసను అనుభవిస్తున్నారు. యేసు ఒంటరిగా శ్రమను భరించగా యోహాను మరియు తనతో పాటుగా బాధలు అనుభవించిన తోటి సోదరులు ఆయనకు ఉన్నట్లుగా లేఖనంలో మనం చూస్తాం. అందుకే ఆయన తనను మన సహోదరుడిగా ఆయన పేర్కొన్నాడు. యేసు కొరకు బాధలు అనుభవించి దేవుని రాజ్యం కోసం సంఘీభావంతో మనతో కలిసి నిలవబడినటువంటి మన సోదరులు ఎవరో ఉన్నారో మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, యేసు ఒక అద్భుతమైనటువంటి మన జీవితాలను నడిపించగలిగినటువంటి గొప్ప ప్రభు అనేది మనం గుర్తించాలి. మన జీవితాల్లో మనం ముందున్నటువంటి పరిస్థితిని చూడడం కంటే కూడా మనల్ని నడిపించేటువంటి ప్రభువును మనం చూడగలిగితే ధైర్యంతో మనం ముందుకు సాగలుగుతుంటాం. పరిస్థితులు మనల్ని భయపెట్టవచ్చు, కానీ సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి ప్రభు వైపు మనం చూస్తూ ఆయన మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో ఎటువంటి హింస, శ్రమ మనకు ఎదురవుతున్నా దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి సంగతి నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడువడు, మన శ్రమలో మనకు తోడై ఉండి మనల్ని బలపరుస్తాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది.
అలాగే మన కొరకు నిలబడగలిగేటువంటి ఇతర మరి దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలు మనతో సంఘీభావం తెలిపేవారు కూడా మనకున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను ఆయన పద్మాసు దీపానికి బహిష్కరించబడినప్పటికీ దేవుని దర్శనాన్ని పొందాడు. దేవుని యొక్క సందేశాన్ని సంఘాలకు ఆయన అందిస్తున్నాడు. ఈరోజు మనం కూడా మన శ్రమలో దేవుడు మనల్ని వాడుకుంటాడనే సంగతి గుర్తించి మనం అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా మనల్ని నడిపించేటువంటి ప్రభువును మనం ఎల్లప్పుడూ చూడాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. సో మన దృష్టి ఎల్లప్పుడూ కూడా ప్రభు మీదనే మనం ఉంచాలి. ఆయనే మనకు సహాయకుడు. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. ఆశ్చర్యకరంగా మనల్ని కాపాడుతూ మనల్ని నడిపించగలిగినటువంటి వాడు. ఆయన మహిమ కొరకు మన జీవితాన్ని సాక్షార్థంగా వాడుకుంటాడు అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి గుర్తు చేస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మన జీవితాల్ని ఈ యొక్క చివరి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభు కొరకు మనల్ని దేవుడు వాడుకునేలాగున, స్థిరపరిచి నిలబెట్టేలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, నీకు వందనాలు. మేము నిన్ను ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకున్నట్టుకు, సంఘాన్ని ఒకటిగా కలిపి ఉంచేది మీరే అని మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. మా శ్రమలో, మా హింసలో ప్రభా మీరు మాతో ఉండి ధైర్యపరిచి మమ్మల్ని నాయనమని ప్రభా నడిపించువాడమని నాయన మీ పైన మేము దృష్టి ఉంచి ముందుకు సాగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.